దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ వేయడాన్ని నిరసిస్తూ హుస్నాబాద్లో ధర్నా చేపట్టారు. 85 ఏళ్ల వయసున్న సోనియా గాంధీని కూడా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. నీరవ్ మోదీ లాంటి వారు ఎంతో మంది దేశాన్ని దోచుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి దేశం కోసము ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారంలో వారు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు. కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురి అవుతా ఉన్నది. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే బలపడతా ఉందో, భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక అటు పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రజల వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపే. 80 సంవత్సరాలు పడ్డ సోనియా గాంధీ గారి పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, లేదా నేషనల్ హెరాల్డ్ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడే సందర్భంలో తీసిన పత్రికకు సంబంధించిన అంశం మీద రాజకీయం చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే బీజేపీ పార్టీ సిబిఐ, ఈడీల మీదనే ఆధారపడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది. మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది. రాజకీయాల లోపల మచ్చ లేనటువంటి కుటుంబంగా ఈరోజు దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీకి సంబంధించినటువంటి వారసులుగా జరుగుతూ